పార్వతీపురం అనే గ్రామంలో వినాయక చవితికి 3 రోజుల ముందు. ఏంటి గోపయ్య, వినాయక చవితికి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నీకు తెలియదా రామయ్య? ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు నువ్వే కదా ముందుండి నడిపిస్తావు. ఈసారి కొత్తగా అడుగుతున్నావేంటి? అది కాదు గోపయ్య, మన ఊరి కుర్రాళ్ళు అందరూ కలిసి ఈ సంవత్సరం వినాయకుడు నవరాత్రులు జరిపిస్తామని ముచ్చట పడుతున్నారు కదా. వాళ్ళు ముచ్చటపడుతున్నారని వాళ్ళకి వదిలేలేం కదా రామయ్య. మనం ముందుండి నడిపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అంతే అంటావా? కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి మరి? ఈరోజు ఊరు ప్రజల దగ్గర చందాలు వసూలు చేయడానికి మన కుర్రాళ్ళు బయలుదేరారు. జమీందారు దగ్గరికి మాత్రం మనిద్దరమే వెళ్ళాలి. సరే వెళ్దాం పద. అలా గోపయ్య, రామయ్య జమీందారు గారి దగ్గరికి వెళ్తారు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? వినాయక నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి కదా, ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలయ్యా. భలేవాడివే రామయ్య. మనమందరం కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా సంతోషంగా కలిసి జీవిస్తున్నామంటే ఆ దేవుడు ఆశీస్సులే కదా. అలాంటి దేవుడికి లోటు చేస్తామా? నిజం చెప్పారయ్యా. మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము. ఏమైంది గోపయ్య? ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నావు? అదేం లేదు జమీందారు గారు, వినాయక చవితికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈ నవరాత్రి ఉత్సవాలకి ఖర్చు అది అదేముంది గోపయ్య, ఈ మాత్రం దానికి సంకోచిస్తావా? ఇప్పుడే తీసుకొని వస్తాను, ఉండండి. అలా అని జమీందారు గారు కొంత నగదు తీసుకువచ్చి రామయ్య, గోపయ్యలకు ఇస్తారు. సంతోషమయ్యా, మేము వెళ్ళి ఉత్సవ ఏర్పాట్లు చేసి మీకు కబురు పెడతాము. మంచిదే, వెళ్ళరండి. అలా జమీందారు గారు ఇచ్చిన నగదుతో రామయ్య, గోపయ్య ఆ ఊరి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్తారు. పార్వతీపురం రామలక్ష్మణులేంటి ఇలా వచ్చారు? అదే అండి, వినాయక నవరాత్రుల్లో దగ్గరికి వచ్చాయి కదా, మీకు ఒకసారి గుర్తు చేద్దామని ఇలా వచ్చాము. గుర్తుంది రామయ్య గారు, ప్రతి సంవత్సరం లాగానే ఊరు ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. పట్నంలో సహకారికి సరుకులు పంపించమని నిన్ననే చెప్పాను. చాలా సంతోషం అండి. మేము ఇంక వెళ్ళి మిగిలిన ఏర్పాట్లు జరిపిస్తాము. అలా రామయ్య, గోపయ్య సంతోషంతో ఊరికి బయలుదేరుతారు. మార్గం మధ్యలో అటుగా వస్తున్న రాము, సోములను చూసి గోపయ్య ఇలా అంటాడు. ఏంటి రాము, చాలా సంతోషంగా ఉన్నారు? అవును బాబాయ్, మన గ్రామస్తులు గత సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ డబ్బు చందా రూపంలో ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా వినాయక చవితి సంబరాలు చేయొచ్చు బాబాయ్. మంచిదిరా. సరే పదండి, పట్టణం వెళ్ళి వినాయక విగ్రహం తీసుకుని వెళ్తాం. అలా అందరూ కలిసి వినాయకుడి విగ్రహం తీసుకురావడానికి పట్టణానికి వెళతారు. బాబాయ్, ఈసారి అయినా మనం రంగురంగుల వినాయకుడిని తీసుకుని వెళ్దాం. లేదురా, మా చిన్నప్పటి నుంచి మట్టి వినాయకుడినే పెడుతున్నాం. కొత్తగా ఈ రంగురంగుల విగ్రహాలు ఎందుకు? లేదు బాబాయ్, పక్క ఊర్లో కూడా రంగురంగుల పెద్ద వినాయకుడిని పెడుతున్నారు, మనం కూడా పెట్టాల్సిందే. లేదు, మట్టి విగ్రహమే. బాబాయ్, అలా అయితే మేము వేరుగా పెద్ద రంగురంగుల విగ్రహాన్ని పెట్టుకుంటాము. మీరు మీకు నచ్చినట్టు మట్టి విగ్రహాన్ని పెట్టుకోండి. రాము మాటలు విన్న రామయ్య కోపంతో ఇలా అంటాడు. ఒకే ఊర్లో ఉంటూ 2 వినాయక విగ్రహాలు ఎందుకురా? ఒకటే వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడే. లేదు బాబాయ్, రంగురంగుల వినాయకుడే. ఇలా మట్టి విగ్రహమా లేదా రంగురంగుల విగ్రహమా అని వాళ్ళ మధ్య సంభాషణ ఎంతసేపటికి తేలకపోవడంతో అందరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్తారు. ఏమైంది రాము, ఏంటి మీ సమస్య? అది కాదండి, ప్రతిసారి మట్టి వినాయకుని పెడుతున్నాం కదా, ఈ సంవత్సరం పెద్ద రంగురంగుల వినాయకుని పెడదామంటే గోపయ్య బాబాయ్ వినడం లేదు. మీరైనా చెప్పండి, ఆ రసాయనిక విగ్రహాల వల్ల ఎంత నష్టం కలుగుతుందో. అదంతా మాకు తెలియదండి, పెద్ద రంగుల వినాయకుడు కావాలి.
ఒకే ఊర్లో ఉంటూ 2 వినాయక విగ్రహాలు ఎందుకురా? ఒకటే వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడే. వివిధ రకాల రసాయనాల వల్ల తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. మన భక్తి వల్ల పర్యావరణానికి ముప్పు కలిగించడం మంచిది కాదు. నీటిలో మట్టి వెంటనే కరిగిపోతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో అంత తేలికగా కరగదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నీటిలో కలపడం వల్ల నది, సముద్రం, సరస్సు అంతా కాలుషితం అవుతాయి. జీవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం కూడా రాకూడదు. మన పండుగల పరమార్థం కూడా ఇదే. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది. ఈ రసాయనిక విగ్రహాల వల్ల పర్యావరణం ఇంతలా కాలుష్యం అవుతుందని మాకు తెలియదు. ఇక ముందు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టకుండా వాటిని అరికట్టేలా చేస్తాము. కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే పెడతామయ్యా. అలా మట్టి విగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు రసాయనిక విగ్రహాల వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకున్న రాము, సోము పెద్దవాళ్లతో కలిసి మట్టి వినాయక విగ్రహాన్ని తీసుకొని వస్తారు. మట్టి విగ్రహాల ప్రాముఖ్యత మరియు రసాయనిక విగ్రహాల వల్ల కలిగే ఇబ్బందులు తెలుసుకున్నారు కదా. ఈసారి జరిగే వినాయక చవితి పండుగలో మీరందరూ మీ ఇంటి వద్ద, మీ ఊరిలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారని ఆశిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.